మళ్ళీ పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. స్టార్ట్ చేస్తే త్వరగా ఒకరితో అదిగో చూసారా, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి చెప్తే ఈ మధ్యలో ఆదివారం కృష్ణమూర్తి గడికి సోమవారం రండి, నేను మాట్లాడతాను. అయితే డౌట్ ఏంటంటే కాదు కాదు జాన్, అయిపోయిన పెళ్లికి నువ్వు బాగా మాట్లాడుతావా? అది వేరే త్వరగా చేసుకున్నారు.
ఒకసారి గట్టిగా మాట్లాడి నిలబడలేదు ఒకటే అంతకు మా ఆయన ఉన్నారు కదా. సిగ్గుపడుతున్నా మరి గౌరవంతో కూర్చొని ఈరోజు అందరూ రావడానికి కారణం ఆయన. మరి ఆయన మంచిగా వస్తే ఈ పేరు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పుకోవాలి. బాగా చెప్పాలి. నా పేరు చైతన్య. నా పేరు कवि टीम निर्देशन करने थैंक यू तो ఎవరికి తెలిసిందైనా సరే నల్లూరి కృష్ణమూర్తి నా వాయిస్ మీరు అభిషేక్. మీ అందరికీ తెలిసిందంటే నల్లూరి కృష్ణమూర్తి. నేను ఒంగోలులో ఉంటాను. నేను కల్వరి టెంపుల్ అని తెలిసి ఒక చర్చ్ ఉంది, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఒక చర్చ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ అనమాట కల్వరి టెంపుల్ అన్నది. దాంట్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక బ్రాంచ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఒక బేబీ. ఓకేనా? థ్యాంక్ యూ. చేస్తూ కాకినాడలోనే పోస్టులు చేస్తున్నాను. నాకు బాబు పాప సెకండ్ క్లాస్ వెళ్తాయి. దుర్గాదేవి కానీ అందరికీ దేవి అని తెలుసు, ఎందుకంటే ఇంకొక దుర్గాదేవి ఉంది వాళ్ళకి. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. లాస్ట్ 18 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను. నాకు ఒక పాప, పెద్ద పాప, 2 పాపలు. పెద్ద పాప 8th class చదువుతుంది. తను స్పోర్ట్స్ ప్లేయర్. ఇప్పటికి 3 సార్లు నేషనల్స్ ఆడింది. అండ్ రీసెంట్గా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని నేషనల్స్ కంటే అబౌవ్ లెవెల్ అది కూడా ఆడింది. ఖోఖో ఆడుతుంటాను. చిన్న పాప, తను మీరు అందరికీ తెలుసు అనుకుంటుంది, సరిపోదా శనివారం సినిమా చూశారు. తను సినిమా చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పటికి 9 సినిమాలు చేసింది. తను ఇప్పుడు 5th class చదువుతుంది. మా హస్బెండ్ మాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది, రాఘవేంద్ర ట్రావెల్స్ అని. లాస్ట్ 45 years నుంచి మా ఫాదర్ ఇలా రన్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఈయన కంటిన్యూ చేస్తున్నారు. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను తెలంగాణ హైకోర్టులో. నేను MBA LLM ఆర్బిట్రేషన్ కన్సార్ నుంచి కంప్లీట్ చేశాను. టిపికల్ సివిల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇగో పద్మజ గారితో నా ఫ్రెండ్స్ అంటే ఎనీ లీగల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్. ఐఎమ్ హ్యాపీలీ ఎర్నింగ్. నాకు ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు హెల్ప్ మై ఫ్రెండ్స్. నాకు యాక్చువల్లీ ఇంట్లో చెప్పింది కూడా అది ఏంటంటే, స్కూల్ టైంలో చాలా జెన్యూన్గా ఉంటారు, ఆ ఎఫెక్షన్ కానీ ఆ బాండ్ కానీ వేరేలా ఉంటుంది అని. తర్వాత మనం ఇంటర్ నుంచి అంతా కమర్షియలే, వీళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారనే తప్ప. అవునా కదా? నేను అబద్ధం చెప్తున్నాను. పట్టాలి మాత్రం కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏదైనా డిఫెన్స్ కోడ్లో పట్టాలి. స్వరాజ్ వచ్చాడు, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సాయంత్రమే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఓన్లీ దీనికోసమే నేను జ్యోతి వచ్చాం స్వరాజ్ హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చంద్రకళ. నేను 9th, 10th మాత్రమే తాగూర్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. నేను ప్రస్తుతానికి రాజమండ్రిలో ఉంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్గా చేస్తున్నాను. ఎస్కేవిటీ స్కూల్. నాకు 2015లో మ్యారేజ్ అయింది. 21లో కరోనాలో హస్బెండ్ చనిపోయారు, పిల్లలు లేరు. థ్యాంక్ యూ. నేను బెంగళూరులో 2012లో మ్యారేజ్ అయింది, ఒక పాప. నా పేరు దుర్గాదేవి. నేను హౌస్ వైఫ్ని. 2012లో మ్యారేజ్ అయింది, నాకు బాబు. నేను కాకినాడ రామకృష్ణ
నా పేరు విమలవాణ. నేను ఐటీ సాఫ్ట్వేర్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఇద్దరు పిల్లలు, పాప 6th క్లాస్, పాప 3.5 years. ప్రోగ్రామ్ కోడింగ్ క్లయింట్స్లో నా పేరు శ్రీదేవి. మన లీడర్ గారికి ఒకసారి చెప్పకూడదు ఒకసారి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది చాలా టీం వర్క్. ఇది ఇద్దరు పేర్లే చెప్తే అవార్డు ఇచ్చి పెద్దవాళ్ళు చేసేస్తున్నారు. ఎవరి పేరు చిన్నగా చెప్పకపోతే మీ పేరు మాత్రం కంపల్సరీ చెప్పాలి. స్వీట్ చేసేది కాజు తింటారు కదా. ఎవరో ఎంతమంది ఆర్డర్స్ ఇస్తున్నారు చెప్తే అందరూ తినేకపోతే సరిపోదు, ఆర్డర్ ఇవ్వాలి. నేను కాకినాడే ఉండేది. కాజా ఎంత ఫేమస్ తెలుసు కదా మీకు. కాకినాడ ఫేమస్. సో ఇంకేంటి, ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్ 2nd year. ఓకే, చిన్నమ్మాయి 8 years 3rd class. ఐఎమ్ ఏ బిజినెస్ ఉమెన్, హౌస్ వైఫ్, న్యూట్రిషనిస్ట్. ఎందుకు న్యూట్రిషనిస్ట్ అంటే మా పిల్లలకి అది ఏం కావాలి అప్పటికప్పుడు అందిస్తుంది. సో థెరపిస్ట్. చాలా చాలా పోస్ట్ స్పిరిచువల్. ఆబ్వియస్లీ ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజర్ కూడా అయ్యారు. దాన్ని బట్టి బెస్ట్ అయిపోయిందా? నా పేరు జ్యోతి. కాకినాడ, కానీ హైదరాబాద్ లింగంపల్లి. నాకు ఒక పాప. నేను క్యారీ షుగర్స్లో క్వాలిటీ డిపార్ట్మెంట్లో చేస్తాను. 3 daysకి నాకు మ్యారేజ్ అయింది. నా పెళ్ళికి రాలేదు తను. నా పేరు పావని. 10th ఏజ్. నేను 8th, 9th, 10th టాగర్ కార్మెంటే చదివాను. నేను ప్రస్తుతం ఎంఆర్ ఆఫీస్లో ఎలక్షన్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. మాది కాకినాడ. పాప పెళ్ళైపోయింది. బాబు ఇంటర్ 2nd year చదువుతున్నాడు. ప్రెజెంట్ మేము కాకినాడలో ఉంటున్నాము. నాకు 2 పిల్లలు.
బాబు 10th, పాప 6th. నా పేరు పట్టాభి గోపల్లి అండి. బాబీ కూడా చూస్తారు. ప్రజెంట్లీ అయితే ప్రీవియస్లీ ఇప్పుడైతే అభివృద్ధ భావన అని చెప్పేసి మన కాకినాడ స్టేజ్లో ఉన్నది లైకస్ ఫార్మా అని, అందులో సర్వీస్ చేస్తాను. డాక్టర్ ఐఎమ్ అవైలబుల్. నాకైతే ఒకే ఒక పెళ్ళి చేసుకుని అందరికీ నమస్కారం. నా పేరు కొద్ది అనిల్ ప్రసాద్. 7వ తరగతి నుంచి 10వ తరగతి మన మెయిన్ కాలేజ్ మన రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి వాటర్ రైట్స్ కూడా చెప్తాను నేను. మీరందరూ కూడా డిగ్రీ చదువున్నారు కాబట్టి ఓటు ఈ ఎమ్మెల్సీ ఓటు ఉంటుంది, ఓటు వినియోగించుకోండి కంపల్సరిగా. నేను అభ్యర్థి చెప్పను కానీ మీకు నచ్చిన ఓకే. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకే. నాకు ఒక బాబు, మా మిస్సెస్ టీచర్ కింద వర్క్ చేస్తుంది. నా పేరు నారాయణమూర్తి. నేను చిట్ ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నాను. నాకు ఒక బాబు, 2 బాబులు. 2015లో క్యాన్సర్. కుమారస్వామి కెప్టెన్, ఆడి పేరు కుమారస్వామి. ఏం చేయాలని చెప్పి అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి కూర్చున్నాం. నా పేరు నాగపూర్ ఎంతో పాప వచ్చేస్తున్నాను. నాకు ఒక బాబు, మ్యారేజ్ 7 years అవుతుంది. కనపట్లేదండి రా మన ప్రేక్షకులు కోరుకున్నారు నుంచోవాలి. స్కూల్లో నుంచోలేదా? మరి మరి పేరు పేరున ఒకటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈవెంట్ 25 ఏళ్ళ తర్వాత చేసుకుంటుంది కాబట్టి చాలా మంది చాలా విధంగా అంటే ఈవెంట్ చాలా గ్రాండ్గా చేద్దాం, చాలా రోజుల నుంచి చెప్తున్నారు గ్రూప్లో. కానీ కొంత వల్ల కొందరు రాకపోవడం వల్ల ఇంతవరకు సక్సెస్ చేయలేదు. దానికి మనస్ఫూర్తిగా ఒకరికి కలుసుకోవడం చాలా ఆనందం వస్తుంది. అంటే డబ్బులు ఉంటాయి, ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు, కానీ మనం కలుసుకోవడం అనేది ఆనందం ఎప్పటికీ మిగిలిపోతుంది లైఫ్ లాంగ్. అది మాత్రం నాకు జ్ఞాపకంగా చెప్తున్నాను. నేను రీసెర్చ్ మాట డెవలప్మెంట్ తిరుమల వెంకటేష్. ఎవరికైనా ఐడియా ఉంటే 3 వెంకటేష్ ఉంటారు, అందులో నేను వన్ ఆఫ్ ది వెంకటేష్. నాకు 2016లో మ్యారేజ్ అయింది.
పాప బాబు. ప్రజెంట్ అయితే నేను పార్కింగ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ నడుపుతున్నాను అచ్చంపేటలో. అంటే పార్కింగ్ గ్యాస్ అంటే పేవర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అన్నమాట ఇండస్ట్రీ. ఇక్కడ తిమ్మాపురంలో ఉంది. నేను 6 years నుంచి ఇక్కడ కాకినాడలో ఉన్నాను. నా ప్రీవియస్ 10 years హైదరాబాద్లో వర్క్ చేశాను హెచ్ఆర్ కింద. సత్వార్మ నా లాస్ట్ గా ప్రజెంట్ అయితే కాకినాడలో సెటిల్ అయ్యాను. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ నా గురించి తెలుసు. తెలియని వాళ్ళకి అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఎందుకంటే నా చదువుకున్న రోజులు గుర్తు చేస్తున్నాను. అంటే నాతో ఫ్రెండ్షిప్ చేసుకుని నాతో ఆడుకున్న రోజులు ఇప్పుడు గ్రాప్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు అంటే జనరల్గా మనం రెగ్యులర్గా మీట్ అవుతామని మనం మీట్ అవుతాం కాబట్టి మనం చూసుకొని చూడబడి వాళ్ళు ఈ టైం ఈ ఈవెంట్ వాళ్ళు రావడం ఇదే కదా, దానికోసం వాళ్ళకి చెప్తున్నారు అంతేగాని కొరకులు అనుకోండి. ఎందుకంటే మన ఈ మెమోరీస్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇలాగా మనం రేపు పొద్దున మన పిల్లలకు చెప్పుకున్నాం, మనం ఎలా క్లాసులో ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా ఈవెంట్ చేసుకున్నాం అని గుర్తుండిపోయేలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఏ అవసరమైనా గ్రూప్లో ఎవరికైనా ఏదో కష్టం వస్తుంటుంది, ఎవరికైనా ఏదో పరంగా దానికి ఎవరో ఒకరు ఏదో నిమిషంలో హెల్ప్ చేయాలి. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ కాకపోయినా ఏదో మనం చేయగలిగి సహాయం చేసుకుంటే మనకి అందరికీ ఉపయోగపడతామని ఈ విషయంలో లైఫ్ లాంగ్ వాడు అంటే ఏజ్ అయినప్పుడు 60 years 70 years వచ్చినా అందరూ కలిసి ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ అవగాహనలో 10th B చదువుతాను. నాకు మ్యారేజ్ 12 years అయింది. ఇద్దరు పిల్లలు పాప బాబు. పాప ప్రణాళిక 7 చదువుతుంది, బాబు 4th class చదువుతున్నాడు. ఈ సెక్షన్ ఏమైనా బి సెక్షన్ చేసిన నా ముందు నువ్వే ఎగ్జామ్ రాడు చూపించబడి చూపించకపోతే నా హాల్ టికెట్ నెంబర్ హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రావాలి. పెద్దగా గుర్తున్నాము. ఓకే, నాకు మ్యారేజ్ 7 years అయింది. నాకు పాప. నేను శ్రీ లలిత షిప్పింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, స్టాక్ మేనేజర్గా. సార్ హైదరాబాద్లో ఏడీపీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నాకు ఒక ప్రాబ్లం నా పేరు స్వరాజ్. 10th class ఏ సెక్షన్. ఇక్కడ 10th class ఏ సెక్షన్ ఎంతమంది ఉన్నారు మొత్తం? వాళ్ళందరికీ ఓవేసుకుంటూ వస్తాయి. ప్రజెంట్ హైదరాబాద్లో సివిల్ జాబ్ చేస్తారు. ప్రజెంట్ హైదరాబాద్లో నా దగ్గర మ్యారేజ్ వస్తుంది. నేను ఇక్కడ మెడికల్ షాప్ రన్ చేస్తాను. కాన్ఫిడెన్స్ సక్సెస్గా ఆపరేట్ హైదరాబాద్లో ఉంటాను. నాకు పాప నా పేరు ఇన్వెస్టర్ శ్రీనివాసరావు. వాటర్ సంబంధించి వాటర్ ప్లాంట్స్ కానీ ఇంట్లో పెట్టుకునే ఆరో బిజినెస్ ఉంటాయి కదా, వాటర్
సాఫ్ట్నెస్ వాటర్ సంబంధించి అన్ని డీల్ చేస్తాము. నాకు 2014లో మ్యారేజ్ అయింది. ఒక పాప బాబు. పాప 5th క్లాస్ చదివింది, బాబు 1st క్లాస్. రీసెంట్గా మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప. రేటింగ్ అవసరమా? ఇప్పుడు వచ్చాం మనం రీడింగ్కి. ఎంత అవగానే ఎవడో రాడు. అంటే నా ఉద్దేశం అది కాదు. 25 yearsలో కనీసం 1-2 సార్లు మీట్ అయి ఉంటే బాగుండేదేమో నా ఉద్దేశం. ఇంకా బాగుండేందుకు బాగా ఎక్కువ ఉండేది, జనాలు కూడా ఎక్కువ వచ్చేవారు. మనం చైతన్య గారు గోడ అందించారు. సో గ్రూప్లో కూడా మీకు ఉన్న టైంలో రెస్పాండ్ అవ్వండి. దేనికో దానికి ప్రతిదానికి రెస్పాండ్ అవసరం లేదు. చాలామంది రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు ఎందుకులే వదిలేస్తున్నారు. లైక్ సాయి స్వరూప్ నిన్నే టార్గెట్ చేస్తలేదు. Because you are my bestie, all of you, of course. So, next ఇంకో 5 years కా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మరి 25 years తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఎవరు రాదు, ఐఎమ్ షూర్. సెకండ్ ఇయర్ అంటే ఎవరు రాదు. అప్పుడు 5 years అంటే 33 years అయింది. రాంగ్ ఫిగర్. Who will celebrate? They will think you people like me, they are thinking like that, I think. क्या हुआ? बोलो क्या हुआ? क्या चाहिए आपको? अगले साल नहीं होएगा, उसका बाद भी नहीं होएगा. చాలా మంది తక్కువ వచ్చారని చాలా ఫీల్ అవుతున్నాను నేను. And Chaitanya did a great job from boys side. Girls side, Sridevi, fabulous. Thank you, Sridevi. Thank you so much. Hyderabad అయితే minimum 2 days ఉంటాను. Not one day, not enough. 2 days. ప్లీజ్ 2 రోజులు జగదీష్ మాట్లాడతారు. న్యూజిలాండ్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ టెస్ట్. సో హోప్ఫుల్లీ లైక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం కలుద్దాం. బట్ మీ అందరూ యూనియన్ అయ్యి అందరూ కలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కంప్లీట్లీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.
We don't have to say, we have our, come on. ఓకే చేస్తే ఏమవుతుంది? నేరుగా దూరితే ఎక్కడ ల్యాండ్ అవుతాం? ఎక్కడ ల్యాండ్ అవుతాం? హాస్పిటల్లో. రెండు కలిస్తే జంట, మూడు కలిస్తే గుంపు, మరి 4, 5 కలిస్తే 9. ఒకసారి చెప్తాను క్వశ్చన్, చాలా ఆలోచించేస్తాను మళ్ళీ. ఇది అంటే కౌంట్లోనేగా కరెక్ట్ అవుతుందా? 50-50 టైము. చేతుల్లో కాబట్టి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎరుపు రంగు రాయిని నీలి సముద్రంలో వేస్తే ఏమవుతుంది? ఎరుపు రంగు రాయిని నీలి సముద్రంలో వేస్తే ఏమవుతుంది? తడిసిపోతుంది. రైట్ ఆన్సర్. మనం వాటర్ని ఎందుకు తాగుతాం? తినలేం కాబట్టి. Who can eat water? Who can eat water? When in ice. Ice, ice. ఒక 2 నైబర్స్ ఉన్నారు. 2 నైబర్స్కి మధ్యలో ఒక అందరూ గావుగా ఉన్న మనుషులు ఉన్నా ఎవరు తడవలేదు ఎదుర్కోకుండా వర్షం లేదు కాబట్టి సందీప్ ఒక ఫిజిక్స్ క్వశ్చన్ అడగ మొత్తం మూసేస్తారు. జడ్జి గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో ఇంటి లేడీస్ కూడా ఆలోచిస్తారు, ఫైన్ పెడతారు సమ్ అమౌంట్. వాడు చాలా దూరం ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఆపుతారు, ఏం చేయమంటారా అని అడుగుతాడు. ఆల్రెడీ మీరు ఫైన్ కట్టారు కదా, నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఆపుతారు, ఏం చేయాలి అని అడుగుతాడు. వాళ్ళు అంటారు పెప్సీ అని వెళ్ళిపోవాలంటారు. నెక్స్ట్ స్టేజ్లో ఆపుతారు, పెప్సీ అని వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏం అడగరు. నెక్స్ట్ స్టేజ్లో అలా 4-5 దగ్గర ఆపితే ఆపుతారు. మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ వస్తాడు, ఆపుకుంటారు. పెప్సీ అంటారు, ఫైన్ కట్టాడు. నిన్న పెప్సీ అంటే ఫైన్ కట్టలేదు, మరి ఇవాళ ఎందుకంటే ఇవాళ పెప్సీ కాదు సేవకు అంటాడు. వాళ్ళ కోడ్ ఇవాళ పెప్సీ కాదు సేవకు అంటారు. వాళ్ళ కోడ్ మాట్లాడు పెప్సీ కలిసి అలా అలా మీరే మన స్కూల్ నేమ్ ఠాగూర్ కాన్వెంట్ కదా, ఠాగూర్ కాన్వెంట్ హై స్కూల్ కదా. టీ స్టార్ట్ అవుతుంది. టీతో ఒక 6 మాటలు చెప్తాను నేను. అది మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ చెప్పట్లేదు, లేదంటే మీకు ఏదో డెఫినెట్గా చెప్పట్లేదు. కానీ
లైఫ్లో కావాల్సింది మామూలుగా చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టీమ్ థ్యాంక్స్ గివింగ్. ఈరోజు మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు సెలబ్రేట్ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఒక వ్యక్తి ఎగస్ట్రా రావడం వల్ల ఇంకో సంతోషం పెరుగుతుంది, అంతే కదా. ఇంతమంది బ్రదర్స్ సారీ ఎప్పుడు మేము సిస్టర్స్ బ్రదర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి అలవాటు జెంట్స్ కానీ బాయ్స్ కానీ జెంట్స్ కానీ రావడం చాలా హ్యాపీ ఉండాలని అంటే ఖచ్చితంగా కావాల్సింది అన్నీ కూడా. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ ఫ్రెండ్స్ అంటే కృతజ్ఞతలు చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఎవరికి ఇవ్వాలి? మన పేరెంట్స్కి ఇవ్వాలి. తర్వాత ఈరోజు మనం చెప్పినట్టుగా టీచర్స్కి ఇచ్చాము. మన లైఫ్లో ఈరోజు ఈ పొజిషన్ రావడానికి చాలా మంది హెల్ప్ చేశారు. అది లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా మంది. వారందరికీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞతలు చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన టీచర్స్కి చెప్పాము, మన పేరెంట్స్కి చెప్పాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. ఫ్రెండ్స్ విషయంలో మనందరికీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, పక్కన హౌస్ పక్కన వాళ్ళు ఉంటారు, లేదా డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మీకు ఒక మాట గుర్తుందా? అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము చేస్తుంది, గుర్తుందా? అలాగే కాదు మన తల్లిదండ్రులు ఎలా మర్చిపోము, అమ్మని మన తల్లిదండ్రులు మర్చిపోము, ఈయన ప్రాణ స్నేహితులు కూడా మనం మర్చిపోము, అవునంటారు కదంటారు. నిజంగా మీరందరూ కూడా రక్త సంబంధులు కాగలకి కూడా చాలా సంవత్సరాలు మనం ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇవన్నీ వాళ్ళందరూ కూడా వేరే కానీ 1 to 10th చదివిన వాళ్ళందరూ కూడా స్పెషల్. నాకొద్దు స్పెషల్. ఎంతమంది స్పెషల్? నా లైఫ్లో 1 to 10th ఇప్పటికి చాలామంది, మీరు చాలామంది. నేను నిజంగా ఒప్పుకుని చెప్పట్లేదు కానీ అసలు యాక్చువల్లీ రాకూడదు, కానీ నన్ను రానివ్వకుండా కదా మిమ్మల్ని చూడడానికి చాలా గత 2 months నుంచి నరక యాత్ర పడ్డా. నరక యాత్ర మీన్స్ ఏంటంటే అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, కానీ ఏది వదులుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. కానీ మనది ఈ రోజు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకో విషయం చెప్పాలని అంటే మన ఫ్రెండ్ ఒక అబ్బాయి చనిపోయాడు. మీకు ఆ విషయం ఎంతమంది తెలుసు మీకు తెలియదు, కానీ పేరేంటి? శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు ఒక వ్యక్తి చనిపోయాడు. అన్నదండి మనీ అయిపోయాడు. అంటే మరణం గురించి చెప్పండి కానీ ఈ కోవిడ్ టైంలో కూడా చాలా మంది చనిపోయారు. వాళ్ళు మనం లేవు. నిజంగా దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఏ దేవుడైనా కూడా ఇక్కడ మతం గురించి చెప్పట్లేదు, కులం గురించి చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, కానీ థ్యాంక్స్ అన్నది దేవుడు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి, నెక్స్ట్ మన ఫ్రెండ్స్కి చెప్పాలి. ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం విషయంలో ఈరోజు మనందరం కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ సంవత్సరంలో ది బెస్ట్ డే, ఈ ఇయర్లో బెస్ట్ డే కదా అవ్వలేదు, ఈ ఇయర్లో బెస్ట్ డే. టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది టైం ఒక ఫ్రెండ్స్కే కాదు, ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి. లేడీస్ సాధారణంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ భర్త వాళ్ళతో గడపాలనిపిస్తుంది, అంతే కదండి, అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే మన ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మన ఫ్రెండ్స్కి టైం ఇవ్వాలి, లేకపోతే మన రిలేటివ్స్కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. వాట్సాప్ గ్రూప్ కూడా టైం ఇవ్వాలి అంట. యాక్చువల్లీ నేను చేసి చెప్తున్నాను. నేను గత 2 years నుంచి మా ఫ్యామిలీ దగ్గర 100 మంది ఉన్నారండి. ఆ 100 మందిని నేను గ్యాదర్ చేసి ఇప్పుడు ఈరోజు ఏ విధంగా గెట్ టుగెదర్ అయ్యాము, అలాగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేస్తాను అన్నమాట. అర్థమైందా? గత 2 years నుంచి నేను ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్రిపేర్ చేస్తున్నాను. 100 member ఫ్యామిలీస్ తీసుకొచ్చి ఒక చోట పెట్టి మీకు రీసెంట్గా మొన్న వీడియో కూడా పెట్టాను. దూరంగా దగ్గర ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో 1 day అంతా కూడా మన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు డ్యాన్స్ చేశారు, ఆడారు. డే అన్నట్టు 9 to 20 గంటల దాకా ఎవరు పడుకోలేదండి, అంత ఎంజాయ్ చేశారు. కాబట్టి టైం కూడా చాలా ఇంపార్టెంట్.
నేను త్వరగా క్లోజ్ చేస్తాను. టైం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైంతోనే సక్సెస్ అవుతాము. మీరు ఎంతమంది సక్సెస్ అయ్యారు? మీరు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు సార్, లైఫ్లో సక్సెస్ అయ్యేవాడు నా మాట ఉందా? ఫస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ అంటే, రెండోదేమో టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. ఈ మాట ఏం చెప్తున్నాను సార్ అంటే, మీరందరూ చాలా బిజీ, వాట్సాప్ చూస్తారు కానీ ఎవ్వరు ఎప్పుడెవరు మా ఊరికి అసలు కోపం వస్తుందండి. అసలు చాలా దారుణమైన పరిస్థితి. నాలుక మన నాలుక ఎంత కంట్రోల్ ఉంది అంత రైట్. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగా నాలుగుని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాము. నాలుగోది ఏంటంటే, కోవిడ్ టైంలో మనకు అందరికీ అర్థమైంది హెల్త్ పరంగా టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఈరోజు హెల్త్ ఎంత బాగుంటే అంత హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. ఫిఫ్త్ వచ్చి ట్రూత్ అండి, సత్యము. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడడం కానీ అదే రకరకాల కాకుండా హ్యాపీగా ఉండాలని అంటే ఎప్పుడు కూడా సత్యం పరకాలి. అలాగే మనకి అందరికి కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి, చాలా 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 టెన్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్స్ అన్ని ఫ్రీ అవ్వాలని అంటే ఏం చేయాలి సార్? టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే ఏమవ్వాలి? మెడిటేషన్, షాపింగ్ అంటారు. లేడీస్కి వస్తే షాపింగ్ అంట. మన టెన్షన్ తగ్గాలంటే ఏం చేయాలి? టెన్షన్ కూడా తగ్గించుకోవాలి. టెన్షన్ తగ్గాల్సి అంటే సంవత్సరం ఒకసారి ఈరోజు ఎంత గడిపోయి హ్యాపీ గడిపోను. అలాగా మనోడు 5 సంవత్సరాలు అంటాడు, అంత టెన్షన్ చిరాకు వచ్చి 5 సంవత్సరాలు అంటాడు. మనం వాట్సాప్లో రెస్పాండ్ అయ్యే యాక్టివిటీ ఇప్పుడు మీ లోకల్లో ఉన్నప్పటికీ మీకు తెలుసు కదా ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుందో. ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది పిల్లలతో. సో మేము అంత తొందరగా అది వెళ్ళలేము. కాబట్టి మీకు కొంచెం బాయ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఈసారి అంతా బాగా ప్లాన్ చేసి ఫ్యామిలీస్ నుంచి బాబు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక మాట్లాడుతున్నా అమ్మ 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 తలకి నుంచి పిల్లలు పిలుస్తూ ఉంటారు. మా అమ్మ అయితే డాడీ ఏమన్నా పిల్లలు ఆంటీ అంకుల్ అనే పిల్లలకు దూరంగా ఉండాలి. పిల్లలు ప్రశాంతంగా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఒక్కరోజు 365 days పూజింగ్ ఇస్తుంది. కాబట్టి ఒక 5 years అంటారు, 3 years అంటారు, సంవత్సరం ఒకసారి బాగుంటుంది. సంక్రాంతికి పెట్టండి రా, అందరూ వస్తారు. సంక్రాంతి వస్తాము. వాళ్ళందరూ కూడా మాక్సిమం వస్తారు. ఎందుకంటే ఆరిజిన్ చాలా మంది చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు. లేదు, బయట స్కూల్ కూడా పొంగల్లోనే ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ డే కానీ ఫస్ట్ డే కానీ పొంగల్ వీక్ మొత్తంలో ఒక వీక్ ఒక సంవత్సరం మారేడు మీద వెళ్ళిపోదా ఉంటారు. ఒక సంవత్సరం హైదరాబాద్ వచ్చేయండి. ఒకటే ప్లేస్ ఒకటే కాకుండా ఫ్యామిలీస్ ఏంటంటే ఇప్పుడు ఈ జన్మ ఇంకొక సంవత్సరం బెంగళూరు అంటారు. ఓకే, ఒకళ్ళు ఆర్గనైజ్ చేసినా అందరూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాబట్టి వీ కెన్ కాంట్రిబ్యూట్. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. మీటింగ్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, ప్రతిసారి కాగా ఉంటుందని చెప్తుంది. దాని ఎర్రబస్సు ఏం చేస్తాను? కాజాల ఫ్రీ కాజా షిఫ్ట్లో ఫస్ట్ చేస్తుంటాం. ఓకే, ఇంకొకటి ఫ్యామిలీస్ అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు తెలుసు, మన పిల్లలకి వీళ్ళు మా అమ్మ ఫ్రెండ్స్, మా నాన్నమ్మ మా నాన్న ఫ్రెండ్స్ అని ఒక బాండ్ ఫామ్ అవుతుంది. అది ఎంత ఎర్లీ స్టేజ్లో ఫామ్ అయితే అంత ఫ్యూచర్లో కనెక్ట్ అవుతారు అనేది నా ఉద్దేశం. లిటరలీ చెప్తున్నాను. రీసెంట్ డేస్లో ఈ గ్రూప్ యాక్టివిటీ అంతా స్టార్ట్ అయినాక
మొన్న లాస్ట్ వీక్ తెలిసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ ట్రావెలింగ్ టు న్యూజిలాండ్. నా హస్బెండ్ చెప్పారు, అరే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా న్యూజిలాండ్, తనకి ఏమైనా కావాలని పంపించు అని. అర్థమైంది. పాయింట్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడైనా మన ఫ్రెండ్స్ ఉంటే వీఆర్ దేర్ టు హెల్ప్ అనేది. సో మనం కలిపితే సరే చెప్పి ఇప్పుడే చెప్తారు అసలు. నేను అనేది నెక్స్ట్ పోనీ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీని కలపకపోయినా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి సార్ ప్లాన్ చేయండి. ఇట్స్ వాల్యూడ్ బట్ శ్రీదేవి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగారు. పునాది మనకి ప్లీజ్. Locals, okay? Whatever others, so other opinion please, దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఎక్స్పెక్ట్ అవ్వదు. క్లాస్మేట్స్ అన్నది పద్ధతి, క్లాస్మేట్స్ అన్నాను. క్లాస్మేట్స్ with pleasure. ఏ చైతన్య నువ్వు చూడకూడదు, ఇటు తిరగాలి, నువ్వు ఇటు తిరగాలి. Okay, start. సైడ్ బాగుంటుంది.
మాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Oh my dear girls, dear boys, dear madams, Guru Brahmalara ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బోటని నేర్చిన చీరాల కమల కుమారి గారు చదువుతో పాటుగా సంస్కారం నేర్పిన టీచరు గారు సూర్యకళా మందిరంలో పాటలు సర్పవరంలోని మామిడి తోటలు సత్యగౌరిలోన మ్యాట్ని ఆటలు ప్రాణలింగం గారి మ్యూజిక్ నైటులు కాకినాడ రోజులెంత మధురమండి అవి మరపురాని తిరిగి రాని గురుతులండి చదువుకున్న రోజులన్నీ హాయిలేండి ఏ బాధ్యతలు దరికి రాని